హాయ్ గాయ్స్, గెట్ రెడీ అయితే అయిపోదాం బోనాల షూటింగ్ కోసం. ముందుగా ఫౌండేషన్ని తీసుకుందాం. సో ఫౌండేషన్ని ఫేస్కి, చిక్స్కి, నోస్కి, టోటల్ ఫేస్కి అప్లై అయితే చేసుకోవాలి. టోటల్గా బ్లెండ్ కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. నేను ముందుగా చిక్స్కి, నోస్కి అయితే అప్లై చేస్తున్నాను. సో ముందు ఫేస్ మొత్తానికి కూడా అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత టోటల్గా బ్లెండర్ తీసుకొని బ్లెండ్ అయితే చేసుకోవాలి. సో ఫేస్కి అంతా బ్లెండ్ అయితే చేసుకోండి, నీట్గా బ్లెండ్ చేసుకోండి, లేకపోతే షూటింగ్లో గలీజ్గా ఉంటుంది. సో అందుకని నీట్గా బ్లెండ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నీట్గా బ్లెండ్ అయితే మంచిగా కనిపించేటట్టు బ్లెండ్ చేసుకోవాలి. సో ఎక్కువ ప్రెషర్ పెట్టి బ్లెండ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ డర్టీగా కనిపించకుండా ఉండాలి కాబట్టి. సో మనకైతే షూటింగ్లో టేక్స్ ఉంటాయి కదా, అందుకని కొద్దిగా మేకప్ ఎక్కువగానే ఇస్తున్నాను. సో మనం టోటల్గా అయితే బ్లెండ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ టోటల్ బ్లెండ్ అయితే అయిపోయింది. టోటల్ బ్లెండ్ అయితే అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ నెక్ కూడా అప్లై చేయాలి. బట్ నేను ఇంకా నెక్ అయితే అప్లై చేస్తలేదు. ముందు ఫేస్ మొత్తం నీట్గా అయ్యాకనే నెక్ అయితే బ్లెండ్ చేద్దాం అనుకున్నాను. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను నెక్ కూడా అప్లై అయితే చేసుకుంటున్నాను. నెక్ కూడా సేమ్ మనం ఫేస్కి ఎలా అయితే బ్లెండ్ చేసుకున్నామో నెక్ కూడా అలాగే నీట్గా బ్లెండ్ చేసుకోండి. ఎక్కువ ప్రెషర్ పెట్టి బ్లెండ్ చేయాలి, లేకపోతే మనకి డర్టీగా కనిపిస్తుంది అన్నమాట. సో బాగా ప్రెషర్ పెట్టి చేయాలి. నెక్స్ట్ మీకు అక్కడ ఏమేమి అయ్యాయి అండ్ ఆల్సో అలా అక్కడ ఏమేమి అయితే మేము చేసామో అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను, లాంగ్ వీడియో అన్నమాట. సో బ్లెండ్ అయితే అయిపోయింది. టోటల్గా నీట్గా బ్లెండ్ మళ్ళీ ఒకసారి నీట్గా బ్లెండ్ అయితే చేసుకోండి. కొద్దిగా నీట్గా బ్లెండ్ అయితే చేసుకోవాలి మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ టచ్అప్ కోసం కూడా. సో నేనైతే మంచిగా నీట్గా అయితే చిక్స్కి, ఐస్కి అండ్ ఆల్సో టోటల్గా నోస్కి అంతా మళ్ళీ ఒకసారి బ్లెండ్ అయితే చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ మనకి మొత్తం బ్లెండ్ చేశాక ఓకే అనిపిస్తేనే లాస్ట్కి వదిలేసుకోవాలి. నెక్స్ట్ కంపాక్ట్ అయితే వేసుకుంటాను అనమాట. నేను డాజ్లర్ వారి కంపాక్ట్ అయితే వాడతాను. సో డాజ్లర్ వారి కంపాక్ట్ని అయితే వేసుకుందాం. కంపాక్ట్ కూడా సేమ్ మనం ఫౌండేషన్ ఎలాగైతే బ్లెండ్ చేసామో అది కూడా అలాగే ఫస్ట్ నేనైతే, బట్ మనం దాన్ని బ్లెండర్తో బ్లెండ్ చేసాం కదా ఫౌండేషన్ అయితే దీని మాత్రం బ్రష్తోనే బ్లెండ్ చేసుకోవాలి. నీట్గా బ్లెండ్ అయిపోవాలి. సేమ్ ఫౌండేషన్ ఎలా అయితే బ్లెండ్ అయిందో కంపాక్ట్ కూడా అలాగే బ్లెండ్ అయిపోవాలి. ఫేస్కి అండ్ ఆల్సో నెక్కి కూడా కంపాక్ట్ ఫౌండేషన్ మెయిన్ అన్నమాట, ఎందుకంటే బ్లాక్గా కనిపించకుండా వైట్గానే కనిపించాలి కాబట్టి. సో కొద్దిగా స్పాంజ్తో కూడా బ్లెండ్ చేసుకోండి. బ్రష్తో అండ్ ఆల్సో స్పాంజ్తో కూడా బ్లెండ్ చేయాలి అన్నమాట. సో మళ్ళీ లాస్ట్లో ఒక 2-3 టైమ్స్ బాగా బ్లెండ్ చేసుకున్నాను. అండ్ ఆల్సో నీట్గా బ్లెండ్ అయిపోవాలి. అదైతే మళ్ళీ ఇంకొకసారి కంపాక్ట్ తక్కువగా అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి అయితే వేసుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే మనం ఓన్లీ టేక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ఓవర్ మేకపే వేసుకోవాలనుకుంటున్నాను, అందుకనేసి కొద్దిగా ఓవర్గానే వేసుకుంటున్నాను. సో మనం ఒక్కసారి వేసుకున్నామంటే అది వెళ్ళకుండా ఉండదు కదా, మళ్ళీ ఒక టేక్కి ఒకసారి అలా టేక్స్కి వేసుకుంటూనే ఉన్నాను. సో లాస్ట్లో ఐబ్రో పెన్సిల్ని అయితే అప్లై చేసుకోవాలి. ఐబ్రోస్ని ఎక్కువగా డార్క్గా అయితే వేసుకోను, లైట్గానే వేసుకుంటాను. దాని తర్వాత ఇదైతే నేను గ్లామ్ 21 ఐబ్రో పెన్సిల్ని అయితే వాడుతున్నాను. దీనికి క్యాప్కి అయితే మనకి బ్రష్ కూడా వస్తుంది. ఆ బ్రష్తోని మనం దీన్ని స్ట్రైట్గా చేసుకోవచ్చు ఐబ్రోస్ హెయిర్ని అయితే. నెక్స్ట్ కాజల్ని అయితే పెట్టుకుంటా. నాకు కాజల్ పెట్టుకుంటే ఐస్లో నుంచి వాటర్ అయితే పక్కాగా వస్తాయి. సో అందుకని 1 మినిట్ ఆగి అయితే పెట్టుకుంటాను కాజల్ని అయితే. వాటర్ అయితే కంపల్సరీగా అందరికి వస్తాయి కదా, అదైతే అందరికీ కామనే. కాజల్ పెట్టుకుంటుంటే వాటర్ అయితే ఐస్లో నుంచి కంపల్సరీగా వస్తాయి ఎవరికైనా, నాకు కూడా అలాగేనమాట. ఐస్లో నుంచి కాజల్ పెట్టుకోగానే వాటర్ అయితే వచ్చేస్తాయి. అందరూ ఈరోజు అయితే ఇంకా ఒక 5 hours అలా అయ్యాక మనకి లాంగ్ వీడియో కూడా అప్లోడ్ అయితే అయిపోతుంది. ఇంకొకటి అక్కడ ఏమైతే చేశాను అనేది అది లాంగ్ వీడియోని సెండ్ చేస్తాను కదా, చేస్తాను. అండ్ నెక్స్ట్ సోప్ క్రీమ్ అయితే పెడతాను డాజ్లర్ వారిది,
ఎందుకు అంటే మన ఫేస్ని చాలా షైనీగా అయితే ఉంచుతుంది అనమాట. దీన్ని మనం నోస్కి అండ్ ఆల్సో చిక్స్కి అయితే పెడతాను నేను ఎప్పుడు. మనం నోస్ అయితే స్ట్రైట్గా కనిపించాలి అంటే మనం ఈ డాజ్లర్ వారి సోప్ క్రీమ్ అయితే కంపల్సరీగా వాడాలి. మనం చిక్స్కి ఒకవేళ బ్లష్ వేసినా వేయకపోయినా సోప్ క్రీమ్ పెడితే చాలా బెస్ట్ అనమాట. బ్యూటిఫుల్గా కనిపిస్తుంది షైనీగా. అండ్ ఆల్సో నోస్కి కూడా పెట్టుకోవాలి. నోస్కి కూడా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, స్ట్రైట్గా అండ్ ఆల్సో షైనీగా కూడా ఉంటుంది. ఫస్ట్ నేనైతే దీన్ని హ్యాండ్స్తో అయితే బ్లెండ్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్స్తో బ్లెండ్ అయితే నీట్గా చేసుకున్నాక దాని తర్వాత టచ్అప్ అయితే బ్లష్తోనైతే ఇవ్వాలి. సో నోస్కి కూడా మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. హ్యాండ్స్తోనే బ్లెండ్ చేస్తున్నాను నేనైతే. హ్యాండ్స్తోనే నీట్గా బ్లెండ్ అవుతుంది, అందుకని హ్యాండ్స్తోనే బ్లెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్రష్తోనైతే బ్లెండ్ చేసుకోవాలి. నీట్గా బ్లష్ అయితే చేసుకోండి. సో నాకైతే నీట్గా అనిపించింది, అందుకని చెప్పేసి ఐ షాడోస్ అయితే వేసుకోవాలి. ఈ ఐ షాడోస్ నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇవన్నీ కూడా హార్ట్స్ అండ్ ఆల్సో ఆల్ కలర్స్ అవైలబుల్ ఇన్ దిస్ వన్. సో మనమైతే బ్లష్ అయితే వేసుకోవాలి. బ్లష్ అయితే కంపల్సరీ కదా, మనం ఒకవేళ సోప్ క్రీమ్ పెట్టినా పెట్టకపోయినా బ్లష్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా గైస్. అందుకని నేనైతే బ్లష్ కూడా అప్లై చేస్తున్నాను. బ్రష్తోనే బ్లెండ్ అయితే చేసుకోవాలి. దీన్ని కూడా ఎక్కువగా డార్క్గా బ్లెండ్ చేయకండి, మళ్ళీ మనం వేసినట్టు కూడా కనిపించదు బ్లష్ అయితే. అందుకనే కొద్దిగా లైట్గా అయితే బ్లెండ్ చేసుకుంటున్నాను నేను. సో మనమైతే టోటల్గా నీట్గా అయితే బ్లెండ్ అయితే చేసుకోవాలి. ఒక 5 to 2 times అయితే నేను పక్కాగా బ్లెండ్ చేస్తానన్నమాట. సో అలా మంచిగా నీట్గా బ్లెండ్ అయిపోవాలి. కొద్దిగా గట్టిగా అక్కడనే ఉంటుంది కదా, అలా ఉండకుండా చూసుకోండి. మంచిగా నీట్గా బ్లెండ్ అయిపోవాలి, స్మూత్గా. అండ్ ఆల్సో లాస్ట్ అండ్ ఫైనల్ ఒక స్టిక్కర్తో టచ్అప్ అయితే ఇస్తున్నాను. అందరూ ఈరోజు నేను అక్కడ ఏం చేస్తున్నానో ఆ వీడియోని అప్లోడ్ చేస్తానన్నాను కదా, అందరూ ఈరోజు ఆ వీడియోని అయితే కంపల్సరీగా చూడాలి గాయస్. సో ఇదే అన్నమాట ఇవాళ వీడియో. సో బాయ్ గాయస్, అక్కడ ఏమైందో కంపల్సరీగా చూడండి.